హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. దానికోసం అయితే నేను 1/2 kg పన్నీర్ తీసుకున్నాను. మనం ఇప్పుడు ఏ కడాయిలో అయితే మనం బిర్యానీ చేసుకుంటామో అదే కడాయి తీసుకొని అందులో 1/2 kg పన్నీర్ మంచిగా శుభ్రంగా కడుక్కొని వేసుకొని 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసుకోవాలి. నేను ముందుగానే ఒక 3 ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. కొన్ని ఆనియన్స్ అయితే వేసుకోవాలి, కొన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఫుల్ ఒక నిమ్మకాయ అయితే పడుతుంది. నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం జాపత్రి వేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, షాజీరా, మార్వాడి మొగ్గ, పట్ట, ఇలాచి, పెద్ద ఇలాచి అండి, అది వేసేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నా అండి. 1/2 kg పన్నీర్, 1 kg రైస్ అండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు అయితే మనం ఇందులో 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. 1/2 లీటర్ పెరుగు అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి 1 kg రైస్కి. ఇప్పుడు అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఈ మిశ్రమాన్ని. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలండి. పన్నీర్ పీసెస్కి అనేది ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, 1/2 ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. 1/2 ఆయిల్ పక్కన పెట్టుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకున్నాం. ఇది కూడా అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని అంతా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 1 kg రైస్ అయితే నేను 1/2 అవర్ ముందే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక జాపత్రి, ఒక మార్వాడి మొగ్గ, పట్ట, హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలండి. కొంచెం 2 ఇలాచీలు, కొంచెం షాజీరా, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రైస్ అనేది స్టిక్కీ అవ్వకుండా కుల్లగా రావాలి అంటే మనం పక్కా ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనం 1 kg రైస్కి ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే మంచిగా ఇలా చక్కగా మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్లో వేసేసుకోవాలండి. 1/2 నిమ్మకాయ కూడా వేసుకున్నాను. రైస్ అనేది వైట్ కలర్ వస్తుందని 50% కుక్ అయింది తీసి మనం ఫస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ లేయర్గా 50-60% కుక్ అయితే సరిపోతుంది. కింద మనకి పెరుగు ఉంటుంది కాబట్టి ఒక లేయర్ రైస్ అయితే ఇలా వేసుకోవాలి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకొని దానిపై నుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా జల్లుకొని నేను ఆల్రెడీ కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అది 1/2 ఇక్కడ వేసుకొని 1/2 కొంచెం పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవాలి మనం. ఇంకొక లేయర్ రైస్ వేయడానికి అది 90% కుక్ అవ్వాలండి. 90% కుక్ అయిన రైస్ని ఇంకొక లేయర్గా వేసుకోవాలి. మొత్తం అంతా చుట్టూ వేసుకొని అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ అనేది. ఇంకా ఫుల్ మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం మళ్ళీ కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. కొంచెం మళ్ళీ గరం మసాలా కూడా వేసుకోవాలి. దీనిపైన కూడా మనకు రైస్ అనేది కొంచెం కలర్గా కనిపించడానికని గరం మసాలా వేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ అంతా పొడిగా రావడానికి అనేసి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. మనం నెయ్యి కూడా వేసుకోవాలి. నేను ఆయిల్లోనే నెయ్యి కూడా మిక్స్ చేశానండి. ఇప్పుడు ఈ రైస్ పై నుంచి కూడా మనం ఒక నిమ్మకాయని పిండుకోవాలండి. రసం ఒక నిమ్మకాయ రసం పిండేసుకొని మనం 15 మినిట్స్ మొత్తం సిమ్లోనే పెట్టాలండి. పెద్దగా పెట్టొద్దు ఎక్కడ స్టవ్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. వేడి టేస్టీ పన్నీర్ బిర్యానీ.